నా పేరు ఐత ప్రతాప్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ. ఉండేది మంచిర్యాలలో. చాలా రోజులుగా మోకాళ్ళ నొప్పి బాధతో బాధపడుతున్నాము. చాలా హాస్పిటల్ కూడా తిరిగాము, నయం కాలేదు. చివరకు ఇక్కడికి కరీంనగర్ బంగారు స్వామి గారి దగ్గరికి వచ్చి చూపెట్టాము. చూస్తే మోకాళ్ళు మీ అరిగినాయి సార్, సర్జరీ చేయాలి, నీ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. మళ్ళీ వచ్చి అడ్మిట్ అయ్యి నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నాము. ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు కూడా పిక్చర్స్ కూడా రిమూవ్ చేశారు. ఇప్పుడైతే చాలా బాగానే ఉంది. అందరికీ నమస్కారం. మన రెనే హాస్పిటల్కి పెద్దనాన్నని మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో చాలా హాస్పిటల్ అప్పటికే తిరిగి ఉండడం, స్వామన్న గారికి ఈ సమస్య తెలియజేసిన వెంటనే ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ఓర్పుతోని సహనంతో మంచి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సందర్భంగా బంగారు సామన్న గారికి, రెనే హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎంతోమంది పేదలకు, వాస్తవానికి బంగారు సామన్న గారు మా గోదావరి గారి ప్రాంతవాసి. వారు గోదావరి గారి వాళ్ళంటే ఎంతో మంచితనంతో ప్రేమతో చూస్తూ ఉంటారు. అట్లనే మాకు కొద్దిగా డబ్బుల పరంగా కూడా ఇబ్బంది ఉన్నదని తెలియజేసిన వెంటనే చాలా తక్కువలో, అలాగే సింగరేణికి సంబంధించిన కార్డ్స్ మీద కూడా దాన్ని చేయించడం జరిగింది. అట్లాగే వాళ్ళందరికీ కూడా, సింగరేణి వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం కూడా బంగారు సామన్న గారికి నేను యాక్చువల్గా ఇక్కడ గోదావరిలో కార్పొరేటర్ను. అక్కడ ఒక ఇద్దరికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండే. సో వారికి ఉచితంగా గత సంవత్సరం నీపీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పని చేసుకుంటూ ఎప్పుడు కూడా బంగారు సామన్న గారిని తలుచుకుంటూ ఉంటారు. సో సామన్న గారికి మేము ఎప్పుడు ఆజన్మాంతం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తాం.